లేదు పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం. ఒకటైతే వాస్తవం అండి. ఒకటి శ్రీధర్ మీరే చెప్పండి, కంక్లూడ్ చేయండి మీరే. వెరీ 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 19th డే, వెరీ 19th డే, 21వ రోజు కాలేదంటారు ఇంకా. అసలు ఎక్కడిదండి? 19వ రోజు కూడా కాలేదు, వారం రోజుల నుంచి దాడి మొదలైపోయింది. అది చేయలే, ఇది చేయలే, అది మిస్ అయింది, ఇది ఫెయిల్ అయిందని అంటారు ఒక ఆయన. మీ కేటీఆర్ గారే అక్కడ దాకా ఎందుకు, మన కేటీఆర్ గారే అసెంబ్లీలో ఏమన్నారు, మీరు ఎట్లా చేయలే, మీరు అటర్ ఫ్లాప్ అవుతారు కానీ. అరే అంటే ఇది హౌ ఫార్ ఇట్స్. ఇవాళ 5 ఏళ్ళు ఉండాల్సిందే కదా గవర్నమెంట్. మాట్లాడే ఒక్కొక్క మాటకి ఎంత వాల్యూ ఉంది ప్రజాబాహుల్యం అనే విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. విషయం ఏంటంటే అంతే కదా, అనుకుంటే కాదు అంటే నా దగ్గర సమాధానమా? 13 ఏళ్ళైంది ఇండస్ట్రీ, అంతే ఉన్నాం అనుకో. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా నేను రామచంద్రారెడ్డి గారు మాట్లాడే దాంట్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తుంటే ఎంత ఆగం కనబడుతుంది వాళ్ళలో. అంటే దే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది గవర్నమెంట్. నెంబర్ 1 అది కనబడతా ఉంది ఒకటి. రెండోది నేనేమంటున్నా, ఎవరు అర్థం చేసుకోలేదు అంటున్నారు? రామచంద్రారెడ్డి గారు అర్థం చేసుకోలేదు ప్రభుత్వాన్ని. వాళ్ళ నేను చెప్తున్నది కూడా అదే, 19 రోజులకే. అందుకే సార్ నేనేమంటే, అయితే ఏమీ అర్థం చేసుకోకుండానే జనరల్గా వెన్ యూఆర్ ఒక మేనిఫెస్టో మీరు ప్రజెంట్ చేసినప్పుడు, దానికి ఒక మేనిఫెస్టో కమిటీ అని వేసినప్పుడు, అది కూడా ఒక మాజీ మంత్రి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళ నేతృత్వంలో వేసినప్పుడు ఏంటంటే, వీళ్ళ ఇవి అన్ని నెంబర్స్ అన్ని పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. రాష్ట్రంలో రమారామిగా 5% హియర్ అండ్ దేర్, ఒక్క నిమిషం 5% హియర్ అండ్ దేర్ అన్ని రకాలుగా నెంబర్స్ ఉన్నాయి. మీరు తప్పు అనుకునేది కొంత ఉంటే, మేము రైట్ అనుకుంటుంటే 5% ఎర్రర్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చుంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో నేను ఎక్కువసేపు సమాధానం కూడా చెప్పే అవసరం కూడా లేదు. రెండే విషయాలు చెప్తాను. కేటీఆర్ గారు కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు ఒక్క పిల్లర్స్ గురించి ఒక దగ్గర ఒక ప్యాకేజ్, నేను ఎన్నోసార్లు చెప్పినా ఐఎమ్ రిపీటింగ్, కాళేశ్వరం ఇస్ ఏ హోల్ ప్యాకేజ్. 3 బ్యారేజ్లు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, సర్జ్ పూల్స్, మిగతా డిస్ట్రిబ్యూటరీసు, టోటల్ ప్యాకేజ్లో ఒక బ్యారేజ్లో ఒక 7th జోన్లో 4 పిల్లర్లకు ఇబ్బంది వచ్చింది అని చెప్పారు. దాన్ని రీస్టోర్ చేయాలంటే 560 crores. అంటే మీ లెక్క ప్రకారమే 79,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టుంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ 6% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్. అది కూడా ఈవెన్ టుడే దేర్ ఈజ్ అ ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ L&T దట్ దే ఆర్ బౌండ్ టు రీస్టోర్ ఇట్. బికాస్ ఒక నిమిషం వినండి, తొందరపడద్దు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో వాళ్ళు ఉన్నారు. ఇఫ్ నాట్ దేర్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్. వీఆర్ టాకింగ్ అబౌట్ 7%. మొత్తం రాష్ట్రంలో 13,71,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెడితే ఓవరాల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ 79,000లో ఉండే 7%. అంటే ఓవరాల్గా చూస్తే వాట్ ఈస్ ద మినిస్క్యూల్ అంటే ఎంత సరే. అయినా కానీ ప్రజాధనం గురించి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. వీ విల్ బి ఆన్సరబుల్ టు ఇట్ సమ్ డే. నేనేమంటున్నా, రెండవది, మీరు ఇవాళ రేషన్ కార్డులు ఇవన్నీ చెప్పి రాష్ట్రంలో ఆల్రెడీ 90 లక్షల